ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని పేద ప్రజల ఆరోగ్యానికి అండగా ఉంటుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు వెల్లడించారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 89 మందికి 64,10,227 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను టీడీపీ కార్యాలయంలో నేడు ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా తమ ప్రభుత్వం ఈ 18 నెలల కాలంలో 9,94,00,000 రూపాయలను సీఎంఆర్ఎఫ్ కింద అందించిన విషయాన్ని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్, ఎన్ఓసీ వంటివి లేవన్నారు. పేద ప్రజలు అనారోగ్యం బారిన పడితే వెంటనే దరఖాస్తు చేసుకుంటే సీఎంఆర్ఎఫ్ కింద ఆదుకునేలా చూస్తానని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొటారి నాగేశ్వరరావు, నగరాధ్యక్షులు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, మండల పార్టీ అధ్యక్షుడు గుండపనేని శ్రీనివాసులు, తెలుగు మహిళా నగరాధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గతం ఉన్నట్టుండే మరి చిలుకూరి ఉదయ్ శంకర్ అన్నేపల్లి మనం ప్రతి నెల 20 రోజులకి 25 రోజులకి ఏదైతే మనం సీఎంఆర్ఎఫ్లు ఇస్తున్నామో చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్, పేదవాడు ఎవరైనా కూడా హాస్పిటల్కి వెళ్ళి ₹1,00,000 బిల్లు అయితే ఈరోజు ప్రభుత్వం తరఫున 35-40% వాళ్ళకి వెనక్కి డబ్బులు ఇచ్చే కార్యక్రమాలు కూడా మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి 25 రోజులకు ఒకసారి ఒక 40 మందికి 50 మందికి చెక్కులు ఇస్తూ ఉన్నాం. ఈరోజు మళ్ళీ ఒక 80 చెక్కులు ఇచ్చాం. 64 లక్షల రూపాయలకి ఈరోజు ఇవ్వటం జరిగింది. దాంతోపాటు ఇప్పటి వరకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 నెలలకు గాను 9,96,00,000 వరకు ఈరోజు మన నియోజకవర్గం వరకే మనం అంత ఇచ్చామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే 9,94,00,000 అనేది ఈరోజు నాటే స్మాల్ అమౌంట్, అది చాలా పెద్ద అమౌంట్. అందులో మన నియోజకవర్గానికి ఈరోజు దానికి ఎంతోమందికి దానికి చేయటం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇంకా ఎవరన్నా ఉన్నా కూడా పేదవాళ్ళని ఆదుకోవడానికి ఇది ఒక అవకాశం. కాబట్టి తప్పకుండా ఎవరైనా ఈ హెల్త్ ఇష్యూస్ వచ్చి ఇబ్బందులు ఉండి కొంతమందికి ఎల్ఓసీలు కూడా ఇచ్చాం, ఇమీడియట్గా సర్జరీలు చేసుకోవడానికి కూడా ఇచ్చాం. కాబట్టి ఇవన్నీ కూడా ఉపయోగించుకోండి. తప్పకుండా ఏదైనా కూడా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఆదుకోవటానికి లాస్ట్ 5 years సీఎంఆర్ఎఫ్ లేవు, ఎల్ఓసీ లేవు, ఏమీ లేవు. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే 14-19లో ఇచ్చాం, తర్వాత ఇప్పుడు ఇస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా అందరూ ఉపయోగించుకోవాలని కూడా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ
హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.